మంగళ శుక్రవారాలు, క్షౌరం, గోళ్లు కత్తరించుకోవడం వంటివి చేస్తే దరిద్రమంటారు. ఇవన్నీ ఎంతవరకు నిజం? ధర్మం కన్నా ఆచారం బలీయమన్న మాటకు అర్థం మూఢాచారమని కాదు. ధర్మం కళ్లకు కనబడదు, అమూర్తం. ఆచారం కనబడుతుంది. ఆచారాలు కూడా దేశాచారం, ప్రాంతీయ, పారివారిక ఆచారాలు ఇత్యాదులుంటాయి. ఆచారం విషయంలో మహాజనో ఏన గతః సపస్థ అంటే నిస్వార్థపరులైన మహాజనులు ఏ మార్గంలో నడిస్తే అదే మనమందరం నడువవలసిన మార్గమన్నారు. ఆచారం యొక్క అసలు స్వరూపాన్ని, అంతర్యాన్ని సామాన్య వ్యక్తులు అర్థం చేసుకోలేరు కనుక విజ్ఞులైన వారు ఆచరించినట్లు ఆచరిస్తూ పోతారు. అంతమాత్రంతో అది మూఢాచారమనుకోనక్కర్లేదు. ఇక క్షౌరాదుల విషయంలో చేసుకోదగిన రోజు, కూడని రోజులను నిర్దిష్టంగా ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. ఆయా దినాలలో ఆయా గ్రహగతుల ప్రభావాలు, వాతావరణంలోని పరిస్థితుల ప్రభావాలు మనమీద ఉంటాయి. కనుక ప్రతి పనికి కొన్ని నిర్దిష్ట దినాలను ఏర్పాటు చేయటం జరిగింది. వాటిని మూఢనమ్మకాలనుకోనక్కర్లేదు. ఇక మడి తడి ఇత్యాదుల విషయంలో కూడా శుచీ శుభ్రతల ప్రభావం కేవలం శరీరం మీదేగాక మనసుమీద కూడా ఉంటుంది కదా. ఏదైనా అతి పనికిరాదుగాని అసలు పనికిరాదనలేం. మనకు శత్రువులు బయటెక్కడో ఉన్నారనుకుంటాం, కానీ నిజానికి నీలోనే ఒకరు కాదు 6 శత్రువులు ఉన్నారని పెద్దలు చెబుతారు. అవి కంటికి కనిపించని శత్రువులు. మనకు తెలియకుండా అవి మన మనసులోనే నక్కి ఉండి మన జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. అవి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. హిరణ్యకశిపుడు మదం వల్ల నాశనమయ్యాడు. రావణుడు కామం వల్ల పతనమయ్యాడు. హిరణ్యాక్షుడు లోభం వల్ల మట్టికరిచాడు. భస్మాసురుడు మోహం వల్ల దగ్ధమయ్యాడు. దుర్యోధనుడు మాత్సర్యం వల్ల నేలకూలాడు. ఈ 6 దుర్గుణాలు ఒకదానితో ఒకటి సంబంధమున్నవి. ఒకటుంటే మిగిలినవి కూడా ప్రవేశిస్తాయి. వీటిని తప్పించుకున్నవాడే తపస్వి, యశస్వి. 1 గూఢుడు అనగా తాను ఆత్మజ్ఞాన సంపన్నుడైనా అది ప్రకటితం కాకుండా ఏకాంతాన్ని కోరుకుంటూ తన్ను కోరివచ్చిన వారికి మాత్రమే తత్వాన్ని బోధించేవాడు. దృఢుడు అంటే పరిపూర్ణ జ్ఞానియై అంతటితో తృప్తి పొందక సంచారం చేస్తూ 10 మందికి తత్వబోధ చేసేవాడు. ప్రీతుడు అంటే సర్వం త్యజించి జగత్తుతో సంబంధం లేకుండా ఈ జగత్తంతా ఒక నాటకరంగమనే స్పృహ కలిగి దృష్టిమాత్రంతో శిష్యులను తరింపచేయగలిగినవాడు. మౌని అంటే నిశ్చల చిత్తంతో అద్వైతామృత పానం చేస్తూ ధ్యానబలిమతో ఆశ్రితులను తరింపచేసేవాడు. సకృత్కామగతుడు అంటే మహాసంకల్పశక్తి కలిగినవాడై తన్ను ఆశ్రయించిన వారిని అఖండ జ్ఞాన సంపన్నులను చేసేవాడు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.